హలో అండి. ఈరోజు బక్వీట్ ప్రోటీన్ పౌడర్ కూడా మేము తయారు చేస్తున్నాము, అది కూడా చూపిస్తున్నాం. చూడండి అండి, చాలా వరకు కూడా మేము అంతా ఆరబెట్టడం అనేది జరుగుతుంది. మామూలుగా మేము స్టార్టింగ్లో ఇవి ఎలా చేస్తారని యూట్యూబ్లో చూసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ప్యాకెట్స్ కట్ చేసి డైరెక్ట్గా ఫ్రై చేసేయడం అనేది చూసాము. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. మేము ఈ 100%లో నుంచి 60% వరకు కూడా వాటిని 10 టైమ్స్ వరకు క్లీన్ చేసి 8 అవర్స్ సోక్ చేస్తాము. ఇంకొక 10% వచ్చి 12 to 13 అవర్స్ సోక్ చేస్తాము. అది కూడా ఒక 5-6 టైమ్స్ క్లీన్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక 30%లో 20% అనేవి అసలు వాటర్ టచ్ అవ్వకూడదండి, ఓన్లీ ఫ్రై చేసి పౌడర్ చేస్తాము. ఇంకొక 10% అయితే డైరెక్ట్గా యాడ్ చేస్తాం. వాటికి అసలు వాటర్ టచ్ అవ్వకూడదు. ఇంకా ఫ్రై కూడా చేయనివి కొన్ని ఉంటాయి. ఫ్రై డెఫినెట్గా చేయాలండి. సో అది అండి. సో ఇప్పటి నుంచి ఒక 1.5 day to 2 days వరకు కూడా ఫ్యాన్ కింద ఆరపెడతాం. మీరు అడగొచ్చు, ఎందుకు ఎండలోనే పెట్టవచ్చు కదా ఫ్యాన్ కింద ఎందుకని చెప్పి. సో అంత టైం అనేది మనం ఎండలో బయట పెట్టినప్పుడు బయట ఉన్న డస్ట్ అవన్నీ కూడా మనకు కనబడినవన్నీ కూడా అందులో పడడం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం డ్రై చేయడం అనేది మేము ఇంట్లో ఫ్యాన్ కిందనే చేసి, అది నిలవ అనేది ఎక్కువ రోజులు మనకి స్టోర్ అయ్యి ఉండడం గురించి మాత్రమే ఒక హాఫ్ డే, 3 to 4 అవర్స్, లేదంటే బాగా ఎండగా ఉంటే ఒక 2 అవర్స్ మాత్రమే ఎండలో ఉంచుతాము. ఈ పౌడర్ను కూడా అప్పుడప్పుడు మేము మళ్ళీ 2 months లోపు ఎండలో పెట్టడం, కొంచెం ఎండ కూడా తగిలిన తర్వాత మళ్ళీ ఇంట్లో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కంటిన్యూస్గా అంటే ఒక 1/2 kg తీసుకున్నప్పుడు మనం ఎండలో పెట్టకుండా కంటిన్యూస్గా వాడుకున్నా బాగానే ఉంటుందండి. అది మేము ఇంట్లో వాడి రిజల్ట్ చూసాము. ఇన్ కేస్ ఒక 1.5 kg 2 kgs అట్లా ఎక్కువ బల్క్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోమని సజెస్ట్ చేస్తున్నాము. ఎక్కువ క్వాంటిటీ బయట పెట్టి వాడేటప్పుడు, అది 1 kg ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఎండలో పెట్టడం అనేది మంచిదండి, మనకి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుంది. బక్వీట్ ప్రోటీన్ పౌడర్లో డ్రై చేయడం అనే హాఫ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అండి మళ్ళీ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అనేది జరిగింది. సేమ్ అంతకుముందు చేసిన వీడియోలో ఎలా ప్రిపరేషన్ అయితే చేసామో ఇందులో కూడా మొత్తం అలానే ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. కొంచెం ఎక్స్ట్రా నట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. మీకు చెప్పినట్లుగానే నేను గోధుమలు, రాగులు, సజ్జలు ఈ మూడింటిని రీప్లేస్ చేసి బక్వీట్ అని యాడ్ చేసి ఇంకొన్ని అడిషనల్గా నట్స్ యాడ్ చేసి చేయడం అనేది జరిగింది. మనకి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల మాకు 2 రోజులు ఎండ అనేది ఎక్కువ ఉందండి. ఆ 2 రోజుల్లో కూడా ఒక్కరోజు మాత్రమే ఎండ అనేది బాగా ఉంది. సో మేము ఈ యాడ్ చేసే ప్రాసెస్ అంతటిని కూడా వీడియో తీయడం కుదరలేదండి. వాటన్నిటిని ఫ్రై చేసి పౌడర్ చేసి ఇందులో మిక్స్ చేయడం, వెంటనే మళ్ళీ మిల్లి పట్టించడం అనేది జరిగింది. సో పౌడర్స్ అనేవి మాకు మా ఎస్టిమేషన్ 5 kgs అయితే, ఇది మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేయడం వలన మాకు 7.5 kgs వరకు వచ్చిందండి. సో 8 కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లిటిల్ అని రాసింది కదా, నేను లిటిల్ మిల్లెట్స్ ఇందులో స్టోర్ చేసేదాన్ని. నాకు కంటైనర్ అవసరం అయ్యి దాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇది మాకు బక్వీట్ అని తెలియడం కోసం దీనిపైన ఇలా మార్క్ చేసుకున్నామండి. సో ఈ బక్వీట్ అనేది ఎస్పెషల్లీ షుగరు, డయాబెటీస్ ఇంకా థైరాయిడ్ వాళ్ళకి చాలా ఎక్కువ రిజల్ట్ అనేది చూపిస్తుందండి. వాళ్ళకి ఎనర్జీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, నీరసం అనేది లేకుండా కొంచెం శక్తిగా ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా సన్నగా అయిపోవడం, తగ్గిపోవడం అనేది మనం చూస్తాము. మరలా వాళ్ళు న్యాచురల్గా వెయిట్ గెయిన్ అనేది చేస్తున్నారు. అలాంగ్ విత్ దిస్ ఇంకా వేరే తీసుకునే డైట్లో వల్ల కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది చేస్తున్నారండి. అది రిజల్ట్ మా మదర్లోనే నేను చూశాను. వాట్ ఈజ్ వాట్ అనేది నెక్స్ట్ మీకు డయాబెటీస్ అనే వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.
ఈ ప్రొడక్ట్స్ ఎలా ఆర్డర్ చేయాలి, మీరు ఎలా తీసుకోవాలి అనేది గూడా నేను మీకు ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తానండి. ఆ కాంటాక్ట్ నెంబరు, ఆ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ ప్రోడక్ట్ ఆర్డర్ కావాలి అన్న వాళ్ళు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇవి ఫాలో అవుతూ ఉండండి. ఆ డీటెయిల్స్ ఫర్దర్‌గా మేమిస్తాము.